శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా వస్తాయి, సాధారణంగానే వెళ్ళిపోతాయి. కానీ కొన్ని రోజులు మాత్రం మన జీవిత గమనాన్ని మార్చే సంకేతాలుగా నిలుస్తాయి. అలాంటి ప్రత్యేకమైన సమయద్వారం ఇప్పుడు వృశ్చిక రాశి వారి ముందుకు వచ్చిందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఈ 3 రోజుల కాలంలో మీరు చూసే ఒక వ్యక్తి, మీరు వినే ఒక మాట, మీరు చేసే ఒక నిర్ణయం భవిష్యత్తులో గొప్ప మార్పుకు కారణం కావచ్చు. ఈ కాలంలో కుజుని ప్రభావం మీలో ధైర్యాన్ని పెంచుతుంటే, చంద్రుని సంచారం మీ మనసులో దాగి ఉన్న భావాలను బయటకు తీసుకువస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కారణంగా గతములో ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక చిన్న కథతో ఈ ఫలితాలను ప్రారంభిద్దాం. అనేక సంవత్సరాల క్రితం ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసేవాడు. కానీ అతని జీవితంలో ఎప్పుడూ సమస్యలే ఉండేవి. ఒకరోజు అతను శివుణ్ణి అడిగాడు, స్వామి, నేను నీకు సేవ చేస్తున్నాను, అయినా ఎందుకు కష్టాలు తగ్గడం లేదు అని. అప్పుడు ఆలయంలోని వృద్ధ పూజారి చిరునవ్వుతో చెప్పాడు, నీ ప్రార్థనలు ఫలించలేదని అనుకుంటున్నావు, కానీ నీ మీదకు రావలసిన పెద్ద కష్టాలను శివుడు చిన్న పరీక్షలుగా మార్చుతున్నాడు అన్నాడు. ఆ మాటలు విన్న తరువాత అతని జీవితం మారిపోయింది. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులలో మీ జీవితంలో కూడా అలాంటి నిజం వెలుగులోకి రావచ్చు. ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమయ్యాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆర్థిక పరిస్థితి, డబ్బుకు సంబంధించిన అంశాలలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన బాకీ డబ్బు, నిలిచిపోయిన చెల్లింపు లేదా ఆగిపోయిన ఒప్పందం గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో భావోద్వేగముతో పెద్ద మొత్తంలో డబ్బును ఎవరికైనా అప్పుగా ఇవ్వకండి. మీరు సహాయం చేయాలనే మనసుతో ముందుకు వెళ్ళినా తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. గురుగ్రహ ప్రభావం వలన పెట్టుబడుల విషయంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిదానమే ప్రధాన ఆయుధం అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. కుటుంబ జీవితం, కుటుంబంలో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. మీ మాట కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. మీరు ముందుగా మాట్లాడితే చాలా కాలంగా దూరమైన మనసులు మళ్ళీ దగ్గరవుతాయి. ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆశీస్సులు ఈ సమయంలో మీకు అద్భుతమైన రక్షణ కవచములా పనిచేస్తాయి. ఇంట్లో పెద్దలతో కలిసి దేవుని నామస్మరణ చేయడం ద్వారా గృహములో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గుతాయి. ఉద్యోగము మరియు వ్యాపారము, ఉద్యోగస్తులకు ఇది పరీక్షతో కూడిన పురోగతి కాలం అని చెప్పాలి. మీరు చేసిన కష్టాన్ని అధికారులు గమనించే సమయం దగ్గర పడుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. మొదట అవి భారంగా అనిపించినా భవిష్యత్తులో అదే అవకాశంగా మారుతుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ కాలంలో వచ్చిన ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమావేశం మీ వ్యాపార దిశను మార్చే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితం, మనసులో దాచుకున్న భావాలను బయటకు వచ్చే సమయం ఇది అని చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్పాలని అనుకున్న విషయం చెప్పే ధైర్యం మీకు వస్తుంది. వివాహితుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ఒక్క కఠినమైన మాట కూడా సంబంధాలను దెబ్బతీయగలదు. అందుకే ఈ 3 రోజులలో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఆధ్యాత్మిక సంకేతం, ఈ సమయంలో శివుని ఆరాధన మీకు ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఉదయము లేదా సాయంత్రం ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి పెరుగుతుంది. కొంతమందికి కళల ద్వారా దైవ సంకేతాలు కూడా లభించవచ్చు. పాత దేవాలయం, నాగదేవత, శివలింగం లేదా ప్రవహించే నీరు కలలో కనిపిస్తే అది శుభసూచనగా భావించవచ్చు. ఈ సమయంలో ఒక విశేషమైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో దాచిన అదృష్ట ద్వారాలు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ద్వారాన్ని తెరవడానికి కావలసింది ఒక్కటే, అదే విశ్వాసం. మీ ప్రయత్నం మీద విశ్వాసం ఉంచండి. మీ దైవం మీద విశ్వాసం ఉంచండి. మీ భవిష్యత్తు మీద విశ్వాసం ఉంచండి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు కేవలం యాదృచ్ఛికాలు కావు. అవి విశ్వం మనకు పంపే సందేశాలు అని చెప్పాలి.
మీ రాశిపై ప్రస్తుతం కనిపిస్తున్న గ్రహ ప్రభావాలు ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నాయి. మీరు కోల్పోయిన దానికంటే పొందబోయేది చాలా గొప్పది అని చెప్పాలి. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగించి ఉండవచ్చు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి దూరమై ఉండవచ్చు. మీరు ఎంతో ఆశించిన పని చివరి క్షణములో ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఈ 3 రోజుల కాలంలో ఆ సంఘటనల వెనుక ఉన్న దైవ సంకల్పం మీకు అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక కథ. ఒకసారి ఒక సాధువు తన శిష్యుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యములో వారికి ఒక రైతు ఎదురయ్యాడు. ఆ రైతు బాధతో ఇలా అన్నాడు, స్వామి, నా పంట మొత్తం నాశనమయ్యింది. దేవుడు నన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడు అని. సాధువు ఏమీ మాట్లాడలేదు. కొన్ని నెలల తరువాత అదే మార్గములో తిరిగి వెళ్తుండగా ఆ రైతు ఎంతో ఆనందంగా కనిపించాడు. అప్పుడు ఆ రైతు ఇలా చెప్పాడు, స్వామి, ఆ రోజు పంట నాశనం కాలేదంటే నేను కొత్త పంట వేయలేకపోయేవాడిని. ఇప్పుడు నాకు గతం కంటే 3 రెట్లు లాభం వచ్చింది అన్నాడు. అప్పుడు సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, దైవం కొన్నిసార్లు మనం పట్టుకున్న చిన్నదాన్ని తీసివేసి మనకు పెద్దదాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతాడు అన్నాడు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ కథ ప్రస్తుతం మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆర్థిక యోగాలు. ఈ 3 రోజులలో డబ్బుకు సంబంధించిన విషయాలలో ఒక ఆశ్చర్యకరమైన మలుపు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు చేరవచ్చు. ఆ సమాచారం ఉద్యోగానికి సంబంధించినదై కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదై కావచ్చు, లేదా కుటుంబ ఆస్తి, భూమి, చెల్లింపు లేదా బాకీ డబ్బుకు సంబంధించినదై కావచ్చు. కొంతమంది వృశ్చిక రాశి వారికి పాత పరిచయాల ద్వారా లాభాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో కలిసిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి ఒక అవకాశాన్ని అందించవచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువులపై విజయం. మీ జీవితంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉన్నారు. వారు ప్రత్యక్ష శత్రువులు కాకపోవచ్చు, కానీ మీ గురించి ప్రతికూలంగా మాట్లాడేవారు ఉండవచ్చు. గ్రహస్థితి ప్రకారం ఈ 3 రోజులలో వారి ప్రభావం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ఉంటే విజయం మీ వైపే ఉంటుంది. ప్రతి యుద్ధం మాటలతో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు మౌనంతో గెలుస్తారు. ఈ కాలంలో అదే మీ బలం అని చెప్పాలి. ఉద్యోగంలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న మార్పు కనిపించవచ్చు. కొంతమందికి కొత్త ప్రాజెక్టులు రావచ్చు. కొంతమందికి అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ వృధా కాలేదని నిరూపించే సమయం దగ్గర పడుతుంది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేయాలి. ఎందుకంటే మీపై ఉన్నతాధికారుల దృష్టి ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కమ్యూనికేషన్, మీడియా, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం మరియు సేవా రంగాల్లో ఉన్నవారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన అవకాశాలు లాభదాయకంగా మారవచ్చు. అయితే కొత్త భాగస్వామ్యాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ మరియు సంబంధాలు. ఈ 3 రోజులలో మీ మనసులో దాచుకున్న భావాలు మరింత బలంగా కనిపిస్తాయి. ఎవరో ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. వివాహం కాని వారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. వివాహితులు తమ భాగస్వామితో మరింత సమయం గడపడం మంచిది. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య సూచనలు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి కొంత ప్రభావం చూపవచ్చు. అందుకే ధ్యానం, ప్రాణాయామం మరియు నడక వంటి సాధనలను అలవాటు చేసుకోవాలి. ఈ 3 రోజులలో మీరు తరచుగా కొన్ని సంఖ్యలను చూడవచ్చు లేదా ఒకే విషయాన్ని పలుమార్లు వినవచ్చు. అది యాదృచ్ఛికం కాకపోవచ్చు. విశ్వం మీ దృష్టిని ఒక ప్రత్యేక అవకాశంపై కేంద్రీకరించే ప్రయత్నం కావచ్చు. అందుకే ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. వృశ్చిక రాశి మిత్రులారా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సమయాలు మన జీవితంలో కొత్త అధ్యాయాలకు నాంది పలుకుతాయి. 4, 5, 6 తేదీల కాలంలో వృశ్చిక రాశి వారికి అలాంటి ఒక శక్తివంతమైన మార్పు యోగం కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు అనేక విషయాల్లో
నిరీక్షణలో ఉన్నారు. కొన్ని పనులు పూర్తవ్వక నిరాశకు గురయ్యారు. కొన్ని సంబంధాలు మీ మనసును బాధించాయి. కొన్ని అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోయాయి. కానీ ఇప్పుడు గ్రహాలు చెబుతున్న సందేశం ఒక్కటే: ఆలస్యం జరిగింది, కానీ అన్యాయం జరగలేదు అని. మీ కృషికి తగిన ఫలితం రావడానికి సమయం దగ్గర పడుతుంది. ఈ 3 రోజులలో వచ్చిన ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఇంట్లో శుభకార్యాల చర్చ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కొంతమందికి వివాహ, నిశ్చితార్థ లేదా కొత్త సంబంధాల గురించి శుభవార్త వినిపించవచ్చు. ఇంటి పెద్దల ఆశీస్సులు ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన వరములా పనిచేస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో ఉదయం సూర్యోదయానికి ముందు లేచి ప్రార్థన చేయడం మీకు విశేష ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా సోమవారము లేదా శివునికి సంబంధించిన రోజుల్లో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే బిల్వ దళాలతో శివార్చన చేయగలిగితే మరింత శుభప్రదంగా భావిస్తారు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు జీవితంతో పోరాడారు. చాలాసార్లు మౌనంగా బాధను భరించారు. చాలాసార్లు ఇతరుల కోసం త్యాగాలు చేశారు. అందుకే ఈ కాలంలో విశ్వం మీకు ఒక సందేశం ఇస్తుంది: మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. మీ అదృష్టం ఇంకా పూర్తిగా వికసించలేదు. మీ కథలోని ఉత్తమ అధ్యాయం ఇంకా మీ ముందే ఉంది. ఈ 4, 5, 6 తేదీలు మీకు సహనం, విశ్వాసం మరియు దైవ అనుగ్రహం ఎంత ముఖ్యమో గుర్తు చేసే రోజులు కావచ్చు. ప్రతి సమస్య వెనుక ఒక పాఠం ఉంటుంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి ప్రార్థన వెనుక ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. శివుని ఆశీస్సులు, గురుగ్రహ కటాక్షం, మీ స్వంత కృషి కలిసి మీకు విజయ మార్గాన్ని చూపాలని మనసారా కోరుకుంటున్నాను. శుభమస్తు. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.